జరిపించడంలో ఇప్పుడు ఒక్కొక్క పెళ్లి అంటేనే ఏం చేస్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పనులు అప్పచెప్తూ ఉంటారు. ఏమయ్యా మీరు రిసీవ్ చేసుకోండి, లేదా మీరు గిఫ్ట్లు అందించండి, లేదా భోజనాలు బాగా జరిగినాయో లేదో మీరు చూసుకోండి అని ఒక్కొక్కరికి ఒక్కొక్క పని మనం అప్పచెప్పినట్టుగా ఈ పద్మావతి పరిణయంలో శ్రీనివాసుడుట తనతో వచ్చిన దేవతలందరికీ కూడా విశ్వకర్మ చేత మరకత మణి తోరణాలంకృతంబుగా కనక మందిరంబు నిర్మాణంబు చేసి, ఎవరయ్యా అంటే వశిష్ఠ మహర్షి కులగురువు. వశిష్ఠ మహర్షి దగ్గర ఉండి మండపాన్ని చూశారు. తర్వాత వచ్చేపోయేటటువంటి వాళ్ళని చక్కగా ఆహ్వానం పలకటమేమో షణ్ముఖుడికి అందించారట. తర్వాత వంట చేసి పెట్టడానికేమో అగ్నిని పురమాయించారట, నీరు కావలసినదేమో వరుణుడికి పురమాయించారట, గంధ కస్తూరి పరిమళాలన్నీ అందరికి అత్తరు సువాసనలు ఉండాలి కదా, అందుకోసంగా ఏమో గంధవాహుడు వాయువుకి, ఇలా ఒక్కొక్కరికి అప్పచెప్పి మరి ఇదంతా జరగటానికి కావలసిన ద్రవ్యాన్ని ఎవరి దగ్గర తీసుకున్నారు అంటే కుబేరుడి దగ్గర తీసుకున్నారు. తీసుకోవడమే కాదుట, కేవలం నువ్వేమి ఇవ్వద్దు స్వామి, నీ యొక్క కళ్యాణం లోక కళ్యాణం, నువ్వు మహానుభావుడివి పరమాత్మవి, నీ దగ్గర ఏమిటి అని అంటే దానికి ఒప్పుకోలేదుట శ్రీనివాసుడు. ఒప్పుకోకపోగా ఇది నేను కలియుగాంతం వరకు వచ్చేటటువంటి భక్తులు నాకు ఇచ్చేటటువంటి ఆ ధనాన్ని నీకు అప్పుగా వడ్డీకి, ఈ అప్పుకి వడ్డీగా ఇస్తాను, దీనికి సాక్షులు ఎవరు అంటే సాక్షాత్తుగా పరమేశ్వరుడు బ్రహ్మ అని చెప్పి ఒక వ్రాత ప్రతిని నోటును కూడా వ్రాసి ఇచ్చారట స్వామి. ఆ తర్వాత ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క పని అప్పచెప్పిన తర్వాత ఒక వైశాఖ మాసంలో దశమి తిథి యందు రుక్షాఖాధ్యాయి, ఈయన రుక్షాఖ ప్రకారంగా వాళ్ళ యొక్క కులదేవత ఎవరు అనంటే ఒక వృక్షము, శమీ వృక్షానికి పూజ చేసి వారిద్దరి యొక్క వివాహం జరిగింది. నాకు మా గురువు గారు సమయాన్ని నిర్దేశం చేశారు కనుక ఆ సమయం లోపల పూర్తి చేయటానికి తొందరగా కళ్యాణాన్ని పూర్తి చేస్తున్నాను. ఇలాగా వైశాఖ మాసంలో దశమి తిథిన యజుశాఖ విధానంలో చక్కగా వైఖానస సూత్రంతో పుణ్యాహవచనం అంటే ఇప్పుడు వివాహానికి చేసేటటువంటి మొట్టమొదటి పుణ్యాహవచనంతో చివరికి మాంగళ్య ధారణ వరకు ఏ విధమైనటువంటి ప్రక్రియలు, వైదికమైనటువంటి ప్రక్రియలు జరుగుతాయో, పుణ్యాహవచనము, సభా తాంబూలములు, తర్వాత కులదేవత ఆహ్వానము, బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాదులు ఇవ్వటము, తర్వాత భగవంతుని ప్రార్థన, ఇలాగా మాంగళ్య ధారణ ఏ విధమైనటువంటి తంతు జరుగుతుందో, వైదికమైనటువంటి ప్రక్రియలు ఏవైతే ఉంటాయో అవన్నీ చక్కగా దగ్గర ఉండి ఎవరు జరిపించారట, సకల దేవతలు అందరూ స్వామి పెళ్లికి పెద్దలు, ఊరంతా పెద్దలే అన్నట్టుగా అందరూ దేవతలందరూ వచ్చి ఉన్నప్పటికీ కూడా సిరి దగ్గర ఉండి ఆ పద్మావతి పరిణయాన్ని జరిపించిందట.